హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక బిజినెస్కే ఎస్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్లో బిజినెస్కే మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ ఎందుకు అవసరమో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బిజినెస్కే వెబ్సైట్స్ అయితే చేయించుకుంటున్నారు, బట్ కొంత పీపుల్ ఇంకా ల్యాగ్ అవుతున్నారు. వెబ్సైట్ చేయించుకున్నా సరే అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీ. అంటే ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ విజిట్ చేసేటప్పుడు యూజర్స్ డిఫరెంట్ డివైజెస్ యూజ్ చేయొచ్చు. డివైస్ టైప్ లైక్ ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మొబైల్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ట్యాబ్లెట్లో ఓపెన్ చేయొచ్చు, మన పీసీ కంప్యూటర్లో ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఆ ప్లేస్కి తగ్గట్టుగా, ఆ డివైస్కి తగ్గట్టుగా మనకు వెబ్సైట్ అన్నది బ్యూటిఫుల్గా డిస్ప్లే అవుతే అటువంటి వెబ్సైట్ మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటాం. సో అంటే ఆ వెబ్సైట్కి రెస్పాన్సివ్నెస్ ఉందని మనం క్లియర్గా చెబుతాం. అదేవిధంగా ఒక వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ అంటే సో మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు, సో మీ యొక్క వెబ్సైట్ని మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా నీట్గా బ్యూటిఫుల్గా డిస్ప్లే అవుతే అటువంటి వెబ్సైట్ మనకి మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అవుతుంది. సో అయితే మీ యొక్క వెబ్సైట్ చేయించేటప్పుడు చాలామంది ఏంటంటే డెస్క్టాప్లో డిజైన్ చేస్తాం. ఓకే, వెబ్సైట్స్ డిజైన్ చేసేటప్పుడు వర్డ్ ప్రెస్తో డిజైన్ చేసినా లేదా కోడింగ్ చేసినా మనం డెస్క్టాప్లో డిజైన్ చేస్తాం. డెస్క్టాప్లో డిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనం ఏంటంటే డెస్క్టాప్ వర్షన్కి డిజైన్ అన్నది ఆప్టిమైజ్ అవుతుంది. బట్ కాకపోతే అదే డిజైను మొబైల్ వర్షన్కి కూడా సో బెటర్గా ఉందా లేదా, సో అది మనం చెక్ చేయాలి. ఎందుకంటే యూజర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అరౌండ్ 80% యూజర్స్ మొబైల్స్ నుంచే ఈ యొక్క వెబ్ సైట్స్ని యాక్సెస్ చేస్తారు. మీరు ఫేస్బుక్ చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, వేరే ఎటువంటి వెబ్సైట్ చూసినా సో 80% వరకు మొబైల్ నుంచే యాక్సెస్ చేస్తారు. అంటే లాట్ ఆఫ్ యూజర్స్ మొబైల్స్ నుంచే యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క వెబ్సైట్ని మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా రెస్టారెంట్ కోసం సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాం, బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని మనం గూగుల్లో టైప్ చేస్తాం. టైప్ చేసిన వెంటనే అక్కడ కొన్ని గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ చేస్తాయి, అదే కూడా వాటి రిలేటెడ్ వెబ్సైట్స్ వస్తాయి. వెంటనే మనం ఏం చేస్తాం, వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ మనమే కాదు, ప్రతి యూజరు చాలా వరకు 80% యూజర్స్ వెబ్సైట్స్ మొబైల్లోనే బ్రౌజ్ చేస్తున్నారు. కాబట్టి మనకు వెబ్సైట్ని మస్ట్ అండ్ షుడ్గా మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ చేయించుకోవాలి. సో చేయించుకోవడం వల్ల వచ్చే మెయిన్ కీ బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి యూజర్ ఎక్స్పీరియన్స్. సో మనం ఏంటంటే యూజర్స్కే, మన యొక్క వెబ్సైట్ వచ్చే యూజర్స్కే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇవ్వచ్చు. ఇప్పుడు యూజర్ మన యొక్క వెబ్సైట్కి వచ్చినప్పుడు మెనూ నీట్గా లేదు, కెరోషల్స్ నీట్గా లేవు, అదేవిధంగా సెక్షన్స్ డిఫరెంట్ డెస్క్టాప్లు ఎలా డిస్ప్లే అవుతున్నాయో ఆ విధంగా డిస్ప్లే అవుతున్నాయి, బట్ మొబైల్ ఫ్రెండ్లీగా డిస్ప్లే అవ్వకపోయింది అనుకోండి. అటువంటి కేసులో యూజర్ ఏం చేస్తారు, వెంటనే బ్యాక్ బటన్ స్కిప్ చేసి వెబ్సైట్ మనకు వద్దు, అసలు డిజైనే బాగోలేదు అన్నట్టు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది దాని బెటర్గా ఉండదు. ఎప్పుడైతే మీ యొక్క వెబ్సైట్లో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉందో అప్పుడు మనకి ర్యాంకింగ్స్ గూగుల్ కూడా ప్రిఫర్ చేస్తుంది. సో గూగుల్కి కావాల్సింది ఏంటంటే బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ సాటిస్ఫై అయితే వెబ్సైట్ తోటి గూగుల్ కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేటప్పటికి హయ్యర్ గూగుల్ ర్యాంకింగ్స్. ఎప్పుడైతే మనకి బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉందో, యూజర్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి విజిట్ చేసిన ఫాస్ట్గా లోడ్ అయ్యింది, అట్ ది సేమ్ టైమ్ డిజైన్ కూడా మొబైల్లో బెస్ట్గా డిస్ప్లే అయింది. అప్పుడు ఏంటి, యూజర్ స్టిక్ అయి ఉంటాడు, మన వెబ్సైట్ బ్రౌజ్ చేస్తారు. సో అదేంటంటే గూగుల్కి ఒక పాజిటివ్ సిగ్నల్, మన యొక్క వెబ్సైట్ అన్నది అతనికి హెల్ప్ అవుతుంది అనే ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది గూగుల్కి వెళ్ళడం వల్ల మనకేంటంటే హయ్యర్ గూగుల్ ర్యాంకింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లీడ్స్ అండ్ సేల్స్. సో మన వచ్చిన విజిటర్ మన వెబ్సైట్లోనే కొంత టైం ట్రావెల్ చేయకపోతే సో అటువంటి కేసు మనకి లీడ్స్ ఎలాగ వస్తాయి, లీడ్స్ రాకపోతే సేల్స్ ఎలాగ వస్తాయి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఏంటంటే మనకు వెబ్సైట్ వచ్చిన విజిటర్ క్లియర్గా మన వెబ్సైట్లో ఒక పేజ్కి క్లియర్గా నెవిగేట్ అవుతూ సో డిఫరెంట్ సెక్షన్స్ ఈజీగా కన్జ్యూమ్ చేసుకుంటుంటే అటువంటి కేసులోనే మాత్రమే మనకి లీడ్స్ సేల్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వెబ్సైట్ని మొబైల్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి బ్రాండ్ రెప్యుటేషన్. చెప్పాను కదా, సో బ్రాండ్ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో కాబట్టి వచ్చే ఫస్ట్ విజిటర్ని మనం బాగా అట్రాక్ట్ చేయాలి. సో అట్రాక్ట్ చేయాలంటే మన యొక్క డిజైన్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటే సో యూజర్ని మనం ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ మీ యొక్క వెబ్సైట్ని మొబైల్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా చేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ అని ఎప్పుడు అంటాం మనం,
ఓకే, మన ఒక వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ అని ఎప్పుడంటే ఫస్ట్ ఏంటంటే మనకి రెస్పాన్సివ్ డిజైన్ ఉండాలి. సో డిజైన్ వచ్చేటప్పటికి మీరు డెస్క్టాప్లో ఓపెన్ చేసినా, లేకపోతే ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా, లేకపోతే మొబైల్లో ఓపెన్ చేసినా, అది ఇంకా ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినా, ఏ డివైస్లో ఓపెన్ చేసినా, చిన్నది పెద్ద ఏ సైజ్ ఆఫ్ డివైజెస్లో మీరు ఓపెన్ చేసినా అది ఆ డివైస్కి తగ్గట్టుగా ఫిట్ అయ్యి ఆ వెబ్సైట్ మనకు బ్యూటిఫుల్గా డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మాత్రమే అది మనకి రెస్పాన్సివ్ వెబ్సైట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి రెస్పాన్సివ్ వెబ్సైట్ అయిందో అది ఒక మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్కి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లోడింగ్ టైం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన వెబ్సైట్ విజిట్ చేసిన వెంటనే మన వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వలేదు అనుకోండి, సో యూజర్స్ చాలా ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బ్యాక్ బటన్ క్లిక్ చేస్తారు, గూగుల్ ర్యాంకింగ్స్ డ్రాప్ అయిపోతాయి. సో చాలా వరకు మీరు ఫాస్ట్ లోడింగ్ టైం మెయింటైన్ చేయాలి. సో ఈ ఫాస్ట్ లోడింగ్ టైం కోసం మేజర్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే హోస్టింగ్. సో మీరు యూజ్ చేసే హోస్టింగ్ అనేది బెస్ట్ హోస్టింగ్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ మచ్ ఆఫ్ ఇమేజెస్ కంప్రెషన్స్ చేసుకోవాలి. సో ఇటువంటి థింగ్స్ చేసుకుంటే మనం ఫాస్ట్ లోడింగ్ టైం అయితే మనం ఎక్వైర్ చేయొచ్చు. ఫస్ట్ మీరు చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే హోస్టింగ్. సో బెస్ట్ హోస్టింగ్ అయితే చూజ్ చేసుకోండి. సో సీప్ హోస్టింగ్స్ వెళ్ళకుండా సో మీ యొక్క వెబ్సైట్కి బెస్ట్ హోస్టింగ్ అన్నది చూజ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇమేజెస్, అదేవిధంగా అందులో ఉన్న కోడ్ మనం ఏంటంటే బెటర్గా స్పీడ్ కోసం ఆప్టిమైజ్ చేయాలి. ఓకే, సో ఇమేజెస్ అదేవిధంగా ఇందులో నా కోడ్ మనం స్పీడ్గా ఆప్టిమైజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేప్పుడు నెవిగేషన్ అండ్ మెనూస్. సో యూజర్ మనకు వెబ్సైట్కి వచ్చిన తర్వాత అతను ట్రావెల్ ఏంటి, ఓకే నెక్స్ట్ ఏ పేజ్కి వెళ్ళాలి, అతను మనకి లీడ్ కింద క్యాప్చర్ అవ్వాలంటే ఏ బటన్స్ క్లిక్, ప్రతిది కూడా నెవిగేషన్ అన్నదే చాలా క్లియర్గా ఉందనుకోండి. సో అప్పుడు మనకి ఏంటంటే సో అది బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మొబైల్ ఫ్రెండ్లీ మెనూస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి బటన్స్ అండ్ కాల్ టు యాక్షన్స్. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి. సో లైక్ డిజైన్ రెస్పాన్సివ్ అయి ఉండాలి, మంచి లోడింగ్ స్పీడ్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్, అదేవిధంగా కోడ్ ఆప్టిమైజ్ వర్షన్ ఉండాలి. సో నెక్స్ట్ డెమిగేషన్, మెనూస్, కాల్ టు యాక్షన్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ని మనం మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అంటాం. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ని మొబైల్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయించుకోవాలి. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక్కోసారి ఏంటంటే కొంతమంది డెవలపర్స్ అన్ని రకాల టెస్టులు చేసి మీకు వెబ్సైట్ అనేది డెలివరీ చేస్తారు. సో కొంతమంది ఏంటంటే మీరు బడ్జెట్ లో పెట్టినప్పుడు, లేకపోతే కొంతమంది ఏంటంటే ఓన్లీ డెస్క్టాప్ ఇచ్చేస్తారు. బట్ మొబైల్ ఫ్రెండ్లీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్గా మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ మొబైల్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేస్తున్నారు వెబ్సైట్స్. చాలా వరకు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి మొబైలే క్యారీ చేస్తాం తప్ప కూడా ల్యాప్టాప్, కంప్యూటర్లు క్యారీ చేసే అవకాశాలు తక్కువ. క్యారీ చేస్తే ల్యాప్టాప్ క్యారీ చేయొచ్చు, బట్ ల్యాప్టాప్ కన్నా కూడా ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే మొబైల్. సో అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూజ్ చేసుకొని మీరు ఎక్కువ టైము మొబైల్లో బ్రౌజ్ చేస్తున్నారా, ల్యాప్టాప్లో బ్రౌజ్ చేస్తున్నారా, కంప్యూటర్లో బ్రౌజ్ చేస్తున్నారా, మీరు ఒక్కసారి రివైవ్ చేసుకుంటే మీకు క్లియర్గా వస్తుంది. సో యూజర్స్ అన్నవారు సో ఏ డివైస్ అన్నది యూజ్ చేసి ఎక్కువ ఇంటర్నెట్ అన్నది యూజ్ చేస్తున్నారు అన్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ చేయించుకుంటే మనకి ఏంటంటే బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం బెటర్గా ఇవ్వగలం. ఎప్పుడైతే మనకి యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగామో అప్పుడు మాత్రమే గూగుల్ మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చి మనకి ర్యాంకింగ్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకు మంచిగా లీడ్స్ వస్తాయి, లీడ్స్ మనకు మంచిగా సేల్స్ కింద క్లోజ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే మంచి బ్రాండ్ రెప్యుటేషన్ అయితే ఉంటుంది. ఓకే, మనకి బ్రాండ్కి మంచి రెప్యుటేషన్ అన్నదే మార్కెట్లో ఉంటుంది. కాబట్టి సో మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వచ్చే తెలంగాణ, సో మేబీ మన బిజినెస్ని మనం సో బెటర్గా అన్నది మనం గ్రోత్ చేసుకోవచ్చు. సో మీకు ఒక బిజినెస్కే మీ యొక్క వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీనెస్ లాగ్ అయినా, లేకపోతే మీకు ఒక ఫ్రెష్ వెబ్సైట్ ఆప్టిమైజ్డ్ వర్షన్లో మీకు ఒక వెబ్సైట్ కావాలనుకున్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మీరు ఆ కాంటాక్ట్ ద్వారా అప్రోచ్ అవుతే మనం డిస్కస్ చేసి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ.